Straight Drive with Siva Prasad. వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్. రేవంత్ రెడ్డి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ హైడ్రా. ఈ హైడ్రా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. లక్ష్యం గొప్పదే, ఆక్రమించుకున్నటువంటి చెరువుల్ని విముక్తం చేయడం, అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేయడం, లేదా ఇవన్నీ కూడా ఓకే సమర్థనీయమైనటువంటి అంశాలే. కానీ దానికి కొన్ని నియమ నిబంధనలు, దానికి అనుసరించాల్సినటువంటి మార్గాలు ఇవన్నీ కూడా చట్టబద్ధంగా చాలా ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెట్టి నేరుగా కూల్చివేతలు డైరెక్ట్గా జరుగుతున్నటువంటి నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి ఆ ఫామ్ హౌస్ కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని అడ్డుకోమని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు దాన్ని సీరియస్గానే తీసుకుంది. ఆ జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. అది కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్, ఏం జరుగుతుందో చూద్దాం అని ఆసక్తిగా చూసిన వాళ్ళు, కేటీఆర్ ఫామ్ హౌస్ మీద రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు, ప్రతీకారంతోనే ఇదంతా చేస్తున్నారన్న వాళ్ళు, ఇట్లా చాలా రకాలైనటువంటి వ్యాఖ్యానాలు దాని మీద వచ్చినాయి. అయితే కేటీఆర్ కూడా దాని మీద వివరణ ఇచ్చారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. మరి జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, వేరొకరిది, అది నా స్నేహితుడిది, నేను అక్కడికి వెళ్తాను, దాంట్లో ఏమైనా తప్పిదాలు ఉంటే ఒకవేళ అక్రమంగా నిర్మించింది కనుక అయితే దాన్ని కూల్చివేయండి, నేను కూడా దాన్ని సమర్థించను, కూల్చివేసినప్పుడు నేను కూడా అక్కడికి వస్తాను, కానీ చట్టబద్ధంగా వ్యవహరించండి. నెంబర్ 2, ఇదే బఫర్ జోన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మరికొంతమంది మంత్రులకి మరికొంతమందికి కూడా ఉన్నాయి, నిర్మాణాలు ఉన్నాయి, మరి వాటిని కూడా కూల్చేస్తారా? ఇది కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్న. ఇట్లా ఈ వివాదాలు జరుగుతూ ఉండగానే కోర్టు దీన్ని స్వీకరించింది. దాని మీద విచారణ జరిగింది. చాలా సీరియస్ అయినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. గత 15 సంవత్సరాలుగా మౌనంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక్కసారిగా ఈ ఇష్యూని టేకప్ చేసి వచ్చి నేరుగా కూల్చివేతలకు పాల్పడితే ఎలా? వీటికి ఏం నియమ నిబంధనలు లేవా? వాటన్నిటిని పాటించాల్సినటువంటి అవసరం లేదా అని సూటిగా ప్రశ్నించింది. అంతేకాక అసలు హైడ్రా పరిధి ఏమిటి, హైడ్రా ఏం చేయదలుచుకుంది, హైడ్రా పరిధి ఏమిటి, ఈ హైడ్రా అనేది చట్టబద్ధమైనటువంటి సంస్థేనా, దానికి అధికారాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా చాలా సూటిగా ప్రశ్నించింది. సరే, దాని మీద వాదోపవాదాలు జరిగినాయి. తర్వాత మళ్ళీ అడ్వకేట్ జనరల్ దానికి సంబంధించి ఏఏజీ వివరణ ఇచ్చారు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వీటన్నిటితో కలిసి అనుబంధంగా ఈ హైడ్రా పనిచేస్తుంది. దాని పనే చెరువుల్ని, అట్లాగే ఆక్రమించబడినటువంటి అనేక రకాల స్థలాన్ని వాటిని రక్షించడమే దాని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకే దాన్ని అప్పగించినటువంటి బాధ్యత అదే. అందుకే ఇట్లాంటి కూల్చివేతలు చేపట్టింది అని చెప్పి ఏఏజీ సమాధానం ఇచ్చారు కోర్టుకి. అయితే ఇంత జరుగుతున్నా కూడా అసలు ఎప్పటి నుంచి ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి? ఇంతకుముందు గత ప్రభుత్వాలన్నీ ఏం చేసినాయి? బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? లేదా అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏం చేశారు? ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి కానీ, చెరువుల ఆక్రమణకు సంబంధించి కానీ మొదటి నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదు దీని మీద అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మారిపోయింది. పైగా హైడ్రా ప్రవర్తిస్తున్నటువంటి విధానం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది విమర్శలు చేశారు. ముఖ్యంగా దానం నాగేందర్ తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఏదో పెద్ద పదవి వచ్చిందనుకుంటున్నట్టున్నా నేను కంప్లైంట్ చేస్తాను ముఖ్యమంత్రికి అని చెప్పి సీరియస్గా దానికి అధికారి అయినటువంటి రంగనాథ్ని ప్రశ్నించారు. దాని మీద ఏదో అది వివాదం వేరే జరుగుతుంది అనుకోండి. మరోవైపు కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. హైడ్రా చాలా తన పరిధిని మించి విస్తృతంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తోంది, ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలు చేపట్టింది. ఇది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. ఇది నాకు తెలిసినంత వరకు చాలామంది రియల్టర్స్ని బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఇష్యూ ఇది అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడారు. అంటే ఒకవైపు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమందే దాన్ని వ్యతిరేకిస్తున్నారు, అపోజిషన్ పార్టీస్ వ్యతిరేకిస్తున్నాయి, అటు బీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కూల్చివేతలకు సంబంధించి కానీ లేదా హైడ్రాను అసలు పెట్టడంలో కానీ అది ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో అట్లాగే అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఆ పరిధి మొత్తం కూడా హైడ్రానే పర్యవేక్షిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అనేక చెరువులు, కుంటలు, ఆక్రమణలు, వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా చర్య తీసుకుంటుంది. ఇదే సమయంలో అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎయిర్ కన్వెన్షన్ మీద కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. చాలామంది కొన్ని వందల మంది దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు చేశారని సమాచారం తెలుస్తోంది. మరి ఇప్పుడు ఆ విషయంలో ఎట్లాంటి చర్య తీసుకోబోతున్నారు? గతంలో దానికి సంబంధించిన ఆరోపణలు వచ్చినా కూడా ప్రభుత్వాలు చూసి చూడకుండా ఊరుకున్నాయనేటటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి దాని మీద. దానికి సంబంధించి నాగార్జున
వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన వివరణ ఇస్తారు అక్కడ దాకా వస్తే. కానీ ఇట్లా అనేక రకమైనటువంటి అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంతకీ హైడ్రా పెట్టడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి? ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. ఒక పక్క కోర్టులు చాలా తీవ్రంగా దాన్ని పరిగణిస్తున్నాయి. మరి హైడ్రా పెట్టినటువంటి లక్ష్యం ఏమిటి? అది ఎంతవరకు తన లక్ష్యం దిశగా సాగుతోంది? కేటీఆర్ ఆరోపించినట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరొక మంత్రి, అంటే ఇంకా 2-3 నాయకులకు కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి బఫర్ జోన్లో ఉన్నాయి. మరి వాటిని కూడా కూల్చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి అంతటికీ వివరాలు ఇచ్చుకుంటూ పోతే ఎవరికి వాళ్ళు హైడ్రా అప్పటిదాకా ఫంక్షన్ చేసే ఆస్కారం ఉండదు. కోర్టు మాత్రం ఈ రోజుకి రేపటి వరకు దాన్ని కూల్చేయొద్దు అని చెప్పి జన్వాడకి సంబంధించినటువంటి ఇష్యూలో ఆదేశాలు జారీ చేసింది. ఈ లోపల దానికి సంబంధించిన పేపర్లు అన్నీ పరిశీలించి నిబంధనలన్నీ చూసి ఆ నిబంధనల ప్రకారం ఏముంటే ఆ ప్రకారం చట్టబద్ధంగా ఏది ఉంటే చేయండి. కానీ ఇన్ని సంవత్సరాలు ఊరుకుని ఒక్కసారిగా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనేటువంటి అభిప్రాయాన్ని వెల్లడించింది. సరే, సమస్యకి ఏదో పరిష్కారం ఉండాలి. జంట నగరాల్లో ప్రస్తుతం వర్షం పడితే ఏర్పడే భయంకరమైనటువంటి స్థితిగతులన్నిటికీ కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆక్రమణలే దానికి ప్రధానమైనటువంటి కారణం. చెరువులను ఆక్రమించారు, కుంటల్ని ఆక్రమించారు, ఆఖరికి నాలాలను ఆక్రమించారు. ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేసుకున్నారు ఇష్టం వచ్చినట్టుగా. మరి ఆ రోజు అధికారులు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? వీటన్నిటికీ అధికారులు తప్పిదమా? ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పిదమా? ప్రభుత్వాదేశాన్ని బేఖాతరు చేసి అధికారులు పర్మిషన్లు ఇచ్చారా? లేదా వాళ్ళు ఏదైనా లంచాలు తిని ఎవరైతే అక్రమంగా ఆక్రమిస్తున్నారో వాళ్ళకి మొత్తాసు పలికారా? మరి ఆ రోజు ప్రభుత్వం చూస్తూ ఎందుకు ఊరుకుంది? ఇవన్నీ సమాధానం లేనటువంటి ప్రశ్నలు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ఆక్రమణలు మనకు కనిపిస్తాయి. ఫలానా కాలనీ అని లేదు, ఫలానా ప్లేస్ అని లేదు, ఫలానా అంటే జంట నగరాల్లో ఉన్నటువంటి ఫలానా ప్రాంతంలో ఆక్రమణలు జరగట్లేదు అని చెప్పడానికి లేదు. అతి ప్రధానమైనటువంటి అనేక చెరువులు కూడా ఆక్రమించబడినటువంటి పరిస్థితి ఉంది. మీరు మల్కాజ్గిరి ఆనందబాగ్ దగ్గర ఉన్నటువంటి చెరువుకి వెళ్ళి చూడండి ఎట్లా ఉంటుందో. దాన్ని ఏదో బ్యూటిఫికేషన్ చేస్తున్నామని చెప్పి కొంత బాగు చేశారు, కానీ ఎన్ని ఆక్రమణలు ఉన్నాయో దాని చుట్టూ. సరూర్ నగర్ చెరువు దగ్గరికి వెళ్ళి చూడండి ఎన్ని ఆక్రమణలు కనిపిస్తాయో, గండిపేట చెరువును చూడండి ఎన్ని ఆక్రమణలు కనిపిస్తాయో. ఇలా ప్రసిద్ధంగా ఉన్నటువంటి అనేక రకాల చెరువులు, కుంటలు అన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి. కొన్ని అసలు కనిపించకుండా పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏమైనా పాత వాళ్ళు ఎవరైనా చెప్తే ఇక్కడ చెరువు ఉండేదని, మన చెరువు ఉండేది అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. లక్ష్యం మంచిదైతే, లక్ష్యాన్ని కరెక్ట్గా నిర్వహించగలిగితే ఏ అంశమైనా ఏదైనా సరే దానికి ఒక శాంక్టిటీ ఏర్పడుతుంది, దానివల్ల ఒక ప్రయోజనం కలుగుతుంది. కానీ లక్ష్యశుద్ధి లేకుండా కేవలం కొన్ని దృష్టిలో పెట్టుకుని కనుక చేస్తే అది విమర్శలు పాలవుతుంది. కేటీఆర్ సరిగ్గా అడిగినా సరిగ్గా అడగపోయినా అందులో ఉన్న బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు కనుక వాళ్ళవైతే మరి వాళ్ళు కూడా కూల్చాలి కదా, అలా కూల్చేస్తారా అనేటువంటి ప్రశ్నకి ముఖ్యమంత్రి కానీ మిగిలిన మంత్రులు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరోవైపు బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైనప్పటికీ కూడా ఆయన కేంద్ర మంత్రి కూడా, మరి ఆయన కూడా ఇట్లాంటి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఏ మేరకు వీడికి సమాధానాలు ఇస్తుంది? హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ని ఎంతమాత్రం పరిగణలోకి తీసుకుంటుంది? అన్ని చట్టబద్ధంగానే చేస్తున్నారా? వాటి పేపర్స్, వాటికి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తున్నారా? అవన్నీ కూడా చూసుకుని చేయమని హైకోర్టు సూచించింది. కాబట్టి రేపటి నుంచి ఏం చేయబోతోంది హైడ్రా, ఎలా జరగబోతోంది, కీలకమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. నాగార్జునకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం, అలాగే దాన నాగేందర్ కామెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇట్లా అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. అందువల్ల వీటన్నిటిని చూసుకుని రేపు ఏం చేయబోతోంది ప్రభుత్వం, ఇట్లాగే ముందుకెళ్తుందా, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తుందా అనేది వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. చూస్తూనే ఉండండి NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.